మిమ్మల్ని మీ పేరెంట్స్ చిన్నప్పుడు ఎప్పుడైనా పనిష్ చేసి, తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు అలా మిమ్మల్ని పనిష్ చేయడం కరెక్టే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేసేయండి. నాకు అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు గానీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. 8th, 9th అలా చదువుతాను. ఆ టైంలో మా నానమ్మకి సరిగ్గా ఒంట్లో బాగుండేది కాదనమాట. అందుకని అందరూ ఆవిడ బర్త్డే చేద్దాం అనుకున్నారు. అప్పటికి ఆవిడకి 60 ఇయర్స్. తన బర్త్డే టైంలో మేము ఫ్యామిలీ అందరం కలుసుకున్నాము. అలా కలుసుకొని అందరూ మాట్లాడుకుంటుంటే నేనేమో ఆ టైంలో ఫోన్లో మెసేజెస్ చేస్తున్నానన్నమాట నా ఫ్రెండ్స్కి. మా అమ్మకి కోపం వచ్చి ఒకసారి చెప్పింది, నేను వినలేదు. రెండోసారి చెప్తే నేను మా అమ్మ మీద కొంచెం సీరియస్ అయ్యేసరికి తను వెంటనే నా ఫోన్ తీసేసుకుని నాకు 1 వీక్ వరకు ఇవ్వలేదన్నమాట. ఆ 1 వీక్ నాకు మా అమ్మ మీద చాలా కోపం వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ చాటింగ్ చేసుకుంటుంటే నా దగ్గర ఫోన్ తీసేసుకుంది మా అమ్మ అని నేనైతే చాలా కోపంతో ఆ 1 వీక్ అంతా మా అమ్మతో మాట్లాడలేదు. తర్వాత 5 ఇయర్స్కి మా నానమ్మ చనిపోయింది. తన కార్యం ఉంటుంది కదా, ఆ రోజు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక వీడియో ప్లే చేశారనమాట. ఆ వీడియో ఏంటంటే నేను ఆ రోజు బర్త్డే అప్పుడు టైంలో ఫోన్లో చాటింగ్ చేశాను కదా, ఆ రోజు వీడియో కూడా తీశారు. ఆ వీడియో ప్లే చేశారనమాట. అప్పుడు అందరూ మా నాన్నమ్మతో మాట్లాడుతున్నారు. తను కూడా వాళ్ళతో సమాధానం చెప్తుంది. అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ టైంలో నేను కూడా ఆ వీడియోలో ఫోన్లోకి తలదించుకొని ఎవరితోనో చాటింగ్ చేస్తున్నాను నేను. ఆ వీడియోలో ఏంటంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరితో మా నాన్నమ్మ ఒక చిన్న మాట అయినా మాట్లాడింది. వాళ్ళందరినీ చూసి నవ్వుతుంది. కానీ అలాంటివేవి నాకు ఆ వీడియో లేవు. ఎందుకంటే ఆ వీడియోలో నేను ఉన్నాను కానీ నేను తలదించుకొని ఉన్నాను. తనతో నాకు ఒక చిన్న కాన్వర్సేషన్ కూడా ఆ వీడియోలో కనపడలేదు. వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. అక్కడ నేనున్నాను, నాన్నమ్మ నాతో మాట్లాడింది అని ఒకరికొకరు చెప్పుకుంటుంటే నాకు మా నాన్నమ్మతో ఒక్క చిన్న గుర్తు కూడా లేదే ఆ వీడియోలో అని చాలా బాధేసింది. తర్వాత కొన్ని రోజులకి మా కజిన్ ఒకడు నాకంటే చిన్నవాడు, వాడు ఇలాగే ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంటే మేమందరం ఫోన్ చూస్తున్నాడు. వాడి ఫోన్ నేను వెంటనే లాక్కునేసరికి నా వైపు కోపంగా చూశాడు. ఎలాగైతే నేను మా అమ్మ నా ఫోన్ తీసుకున్నప్పుడు చూసినా సేమ్ అదే లుక్ నాకు ఇచ్చాడు. నేను వెంటనే అన్నాను, ఒకరోజు నీకు అర్థమవుతుంది నేను నీ ఫోన్ ఎందుకు తీసుకున్నాను అని. ఆ మాట మా అమ్మ నాతో అంది ఆ రోజు. అదే మాట నాకు తెలియకుండా నా నోట్లో నుండి వచ్చింది. మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు ఫోన్ చూస్తున్నారా? అది తగ్గించేయండి. ఒకవేళ మీరు ఇలాంటివి రిగ్రెట్ అయిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి.